వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. కర్ణాటకలో ఇప్పుడు ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. అదేంటంటే ఈ ర్యాష్ డ్రైవింగ్ చేసేటటువంటి ఈ యాప్స్ కి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఒక యువతి యాక్చువల్లీ యాప్స్ మనకు తెలుసు కదా, ఈ డ్రైవింగ్ బైక్ యాప్స్ మనకు తెలిసిందే కదా, ర్యాపిడో కావచ్చు, ఊబర్ కావచ్చు, ఓలా కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బైక్ రైడ్స్ మనకు అందుబాటులో ఉంటాయి. సో చాలామంది ఈ 4-వీలరే 3-వీలరే కాదు, అట్లాగే ఈ బైక్స్ని కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే కేవలం ఒక్కళ్ళు మాత్రమే ప్రయాణం చేసేటప్పుడు బైక్ రైడ్స్ని కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ట్రాఫిక్ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో అయితే ఈ బైక్ రైడ్స్ని ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే త్వరగా వెళ్ళడానికని. సో అట్లాగే ఈ బెంగళూరులో ఒక యువతి కూడా బైక్ రైడ్ని బుక్ చేసుకొని ఆమె వెళ్తున్నటువంటి క్రమంలో ర్యాష్ డ్రైవింగ్ అట్లాగే మిస్బిహేవియర్ చేశాడు ఈ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి. దీంతో పూర్తిగా ఆయన ఎక్కడి నుంచి ఎక్కి ఎక్కడి నుంచి డెస్టినేషన్ వరకు రీచ్ అయ్యేంత వరకు కూడా ఆమె వారిస్తూ వచ్చింది. ఏంటి ఈ డ్రైవింగ్ ఇంత భయంకరంగా ఎట్లా నడుపుతున్నావు, నువ్వు బండి ఆపు అంటే కూడా అంతే ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఆ యువతిని ఎక్కడైతే దింపాలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె పూర్తిగా ఈ బైక్ రైడ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఆమె చెల్లించాలో డబ్బులు, అవి నేను చెల్లించను, నువ్వు దిక్కున్న చోట చెప్పుకో, ఎందుకంటే నీది అసలు డ్రైవింగే కాదు, నీకు అసలు లైసెన్స్ ఎవరు ఇచ్చారు, ఈ యాప్లో నువ్వు ఎట్లా డ్రైవర్గా చేరావు, నేను నీ మీద కంప్లైంట్ చేయబోతున్నాను అని అంటూ కూడా ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. అట్లాగే నేను డబ్బులు ఇవ్వను, నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అని రోడ్డు మీదే వాగ్వాదం చేయడం మొదలైంది. దీంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అటు ఇటు వెళ్తున్న వాళ్ళు ఏదో జరుగుతుంది, ఏదో కొట్లాడుతున్నారు అని చూశారు తప్పించి వాళ్ళ మధ్య అసలు గొడవ ఏంటి అనేది కూడా ఎవరు కనుక్కోకుండా ఉండిపోయారు. దీంతో ఇంకా రెచ్చిపోయాడు ఆ డ్రైవర్. ఆ యువతి ఎప్పుడైతే నేను డబ్బు ఇవ్వను, చెప్పుకో, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అని చాలాసేపు వారించిన తర్వాత రోడ్డు పైనే ఆమె చెంప మీద గట్టిగా కొట్టడంతో ఆమె కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. దీంతో సీరియస్గా రియాక్ట్ అయింది కోర్ట్, సుమోటోగా దీన్ని స్వీకరించింది. అట్లాగే ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో ఆయనకు నోటీసులు ఇచ్చింది, అట్లాగే కర్ణాటక సర్కార్కి నోటీసులు ఇచ్చింది. అండ్ యువతి దగ్గర నుంచి కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంది. ఇప్పుడు కర్ణాటక సర్కార్ ఒక సెన్సేషనల్ డిసిషన్ తీసుకుంది. ఒక యువతి మీద ఎప్పుడైతే ఈ బైక్ రైడ్ చేస్తున్నటువంటి డ్రైవర్ ఎప్పుడైతే దాడి చేసిందో, దీంతో ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఊబర్, ర్యాపిడో ఆర్ ఎనీ యాప్స్, ఈ ట్రావెలింగ్ యాప్స్ ఆర్ రైడింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఈ బైక్ రైడింగ్కి సంబంధించి అన్ని రైడ్స్ మీద నిషేధం విధించింది. ఈ రోజు నుంచే ఆ నిషేధం కూడా అమల్లోకి రాబోతోంది. దీంతో ఇంత భయంకరంగా రియాక్ట్ అవుతుంది అని, కర్ణాటక సర్కార్ ఇంత భయంకరంగా రియాక్ట్ అవుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ నిజంగానే గవర్నమెంట్స్ ఇట్లాంటి డిసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే మరి న్యాయం జరుగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు ఆ యువతి నువ్వు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావని వారించింది. ఒకవేళ నిజంగానే యాక్సిడెంట్ జరిగి ఇంకేదో జరుగుంటే మరి ఎవరు ఆన్సరబుల్, ఎవరు ఆమెకు వచ్చిన కష్టం తీర్చేది ఎవరు అనేటువంటిది కూడా ఇప్పుడు చాలామంది నెటిజన్స్ అయితే మాట్లాడుతున్నారు. ఇంకోటి, ఇట్లాంటి మిస్బిహేవియర్ కావచ్చు, లేదంటే ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, చాలామంది రోజు ఎక్కడో చోట, కర్ణాటకనే కాదు, ఈ యాప్స్ రైడ్స్ అయితే ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ ఏదో ఒక చోట ఒక 10ల సంఖ్యలో అయితే ఎవరో ఒకరు ఇది ఫేస్ చేసే ఉంటారు. సో ఐ వాంట్ ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి, నిజంగా మీరు కూడా ఇట్లాంటి ఫేస్ చేశారా, మీరు కూడా ఇట్లాంటి ర్యాష్ డ్రైవింగ్కి సంబంధించిన వాళ్ళని ఫేస్ చేశారా, ఇట్లాంటి రైడ్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారా, మీరు కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే కర్ణాటక సర్కార్ ఏదైతే డిసిషన్ తీసుకుందో, అంటే ఒకటే ఒక ఇన్సిడెంట్ కానీ పూర్తిగా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నో మోర్ బైక్ రైడ్స్, ఏ యాప్లో కూడా ఈ బైక్ రైడ్స్ అందుబాటులో ఉంచడానికి వీల్లేదు. ఒక ప్రకటన జారీ చేసింది, నో మోర్ బైక్ రైడ్స్ ఇన్ కర్ణాటక అని. సో ఈ డిసిషన్ మీద కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేసిందిగా కోరుతున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం.
మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి